ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే మన దర్శనరావు వెళ్ళిన బనకచెర్ల ప్రోగ్రాం పెట్టిన తర్వాత చాలా ఆనందం వేసింది. ఎందుకంటే రైతులకు మనకు గుండెకాయ, ఈ గుండెకాయలో ఎలా ప్రసరణ జరుగుతుంది, రక్తము ఏ పార్టీకి అందుతుంది ఏ పార్టీకి అందలేదని తెలిసే విధానం మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇందాకనే పోతిరెడ్డిపాడు పోయి ఇచ్చాం, పోతిరెడ్డిపాడు నుంచి ఇక్కడ దాకా నీళ్ళు వస్తే బాగానే ఉంది. ఇక్కడ నుంచి మరి డిస్ట్రిబ్యూట్ కావాలి కానీ మెదడుకి ఏం కావాలా, శరీరంలో ఏ పార్టీకి నీళ్ళు ఎలా ఎలా పలితే ఈ శరీరం మొత్తం పనిచేస్తుంది అనేది ఇక్కడ మనం రాయలసీమ అనేది ఒక శరీరం అనుకుంటే మరి మన పార్ట్స్ అన్నిటికీ నీళ్ళు అందుతున్నాయా లేదా అనేది మనం ముఖ్యంగా గమనించవలసినటువంటి అవసరం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇది ఇక్కడ ఏమో 14,000 క్యూసెక్కులు, ఇక్కడ 7,000 క్యూసెక్కులు మూసేశారు, అక్కడేమో 5,000 క్యూసెక్ 15,000 క్యూసెక్ తెరిచి ఉన్నారు. కానీ మొత్తం మీద ఎన్ని క్యూసెక్కులు తీసుకున్నా కూడా మనకు నాకు తెలిసి మరి నాకు కరెక్ట్ లేదని నాకున్నటువంటి లెక్కల ప్రకారం సుమారు 45 నుంచి 50 టీఎంసీల ప్రాజెక్టులు మన రాయలసీమలో నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణం అంటే ఏంటి, పూర్తి అయినాయి కొన్ని, పూర్తి కావాల్సినవి కొన్ని ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు 45,000 టీఎంసీలు, మనకి 45 టీఎంసీల నీళ్లను ఎన్ని లక్షల ఎకరాలకైనా పాలించవచ్చు. కానీ ఎక్కడ కూడా పంట కాలువలు లేవు, ప్రధాన కాలువలు సరిగా లేవు, ఏం లేవు. అన్న చెప్తుంటే వింటున్నాం. ఈ జిఎన్ఎస్ఎస్ కాలువ 22,000 క్యూసెక్ల కెపాసిటీ ఉంటే అక్కడ పోయేసరికి 5,000 క్యూసెక్కులు కూడా లేకుండా కల్వర్ట్ అది ఏమంటారు దానికి అడకెట్లు అవి సరి నిర్మాణం అంటే ఏంటి, ఒక రోడ్డు మనం 4 లైన్ రోడ్డు వేసినప్పుడు చిన్న బ్రిడ్జి ఉంటుంది, చిన్న బ్రిడ్జిని వెడల్పు అయినప్పుడు ఆ పక్క ఈ పక్క 4 లైన్ ఉంటే ఉపయోగం ఏముంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాగే ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అంటే ఏంటి, మనకు రావాల్సిన నీళ్లు, మనకు హక్కు ఉన్నటువంటి నీళ్లు రావడం లేదు. రాకపోగా మరి ఎక్కడికి పోతున్నాయి ఈ నీళ్ళంతా? మరి నీళ్ళంతా అట్లా కుందుకన్నా పోయి అప్పుడు కనీసం మనకు రెగ్యులేటర్ ప్రకారం మనకు రావాల్సినటువంటి ఎంత రెగ్యులేటర్ ప్రకారం రావాల్సిన నీళ్లు మనకి సరిగా అందలేదు. అందకున్నటువంటి ఎక్సెస్ నీళ్లు వస్తున్నప్పుడు మరి వదులుతున్నారు. ఎందుకు వదులుతున్నారు? అక్కడ ఎక్కడే మరి అక్కడే కిందకి వదిలేయచ్చు కదా, నాగార్జున సాగర్కి వదిలేయచ్చు కదా, మనకెందుకు వదులుతున్నారు? మరి మనకెందుకు వదులుతున్నారు ఒక్కసారి ఆలోచిస్తే మనకు ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి కండలేరు, తర్వాత మన సోమశిల ప్రాజెక్టుకు వెళ్ళాలి నీళ్లు. సోమశిల ప్రాజెక్టుకు కండలేరుకి వెళ్ళడానికి ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు మనకు తెలుగు గంగా ప్రాజెక్టు జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్, జిఎన్ఎస్ఎస్ ద్వారా నీకు కండలేరుకు తర్వాత ఈ గండికోట నుంచి ఆటోమేటిక్ గా పెన్నాలో పోయిపోతాయి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇవాళ ఇక్కడ చూస్తుంటే నిపుణవాగులకు లింక్ చేశారు. ఈ కెనాల్ నిపుణవాగు లింక్ చేయడం వల్ల కుందుకు నీళ్లు వరద ప్రవాహం వచ్చేస్తుంది. కుందు కెపాసిటీ ఎంత? ఒక 10 సంవత్సరాల కింద కుందులో సరైనటువంటి నీళ్లు సరిగా లేవు, ఉండేవి కూడా కాదు. కానీ ఇప్పుడు వరదలు ఆ ప్రసార ప్రాంతం అంతా కూడా వరదలు వస్తుంది. సరే వరదలు వస్తున్నాయి కదా అంటే అక్కడ ఉన్నటువంటి రైతులు అలవాటు పడ్డారు. ఎలా అలవాటు పడ్డారంటే 365 రోజుల్లో కనీసం 30 రోజులు వరదలు వచ్చింది. 30 రోజుల్లో పంట మునిగినా మళ్ళీ మరుసటి రోజులు తీస్తారు కాబట్టి రైతుకు అంత ఇబ్బంది కనపడలే. ఈసారి విచిత్రం ఏంటంటే 52 రోజులు అయింది, ఇప్పటికీ కూడా నీళ్లు ఒక చుక్క తగ్గలేదు. 30,000 క్యూసెక్లు ఇప్పుడు పారుతూనే ఉన్నాయి. అంత అవసరం ఏమొచ్చింది దీనికి? ఈ యొక్క కెనాల్ మనం కుందూరు అదిని ఆ విధంగా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటి, దాన్ని అడ్డం పెట్టుకొని కుందూరు ఎడల్పు చేయాలంటున్నారు. మీకు ఇప్పుడే ఒక పాంప్లెట్ ఇచ్చాను, అది మేము తయారు చేసింది. అది అంటే కుందూరు ఎంతమంది దాని జీవనాధారం ఉంది, దాన్ని వెడల్పు చేయడం వల్ల 150,000 ఎకరాలు అంటే ఒక పెద్ద కనీసం 10 టీఎంసీలు 5-6 టీఎంసీలు 10 టీఎంసీలు కట్టేటువంటి ప్రాజెక్టు కాస్ట్ కొన్ని లక్షలు అయితే లక్ష కోట్లు అయితే దగ్గర మన 10,000 కోట్లు 20,000 50,000 కోట్లు 1,00,000 కోట్లు అయితే కట్టే ప్రాజెక్టులో 150,000 ఎకరాలు ఏమాత్రం ఒక్క రూపాయి ప్రభుత్వ ఖర్చు లేకుండా స్వంత ఖర్చుతో కిలోమీటర్ల మేర నీళ్లు తీసుకుపోయి మోటార్లు వేసుకొని ఉచిత కరెంట్ ఉండడం వల్ల ఇవాళ మోటార్లు వేసుకొని కనీసం 150,000 ఎకరాలు పండిస్తున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ మన ఆదినిమాయపల్లె వరకు దగ్గర 185 కిలోమీటర్లు 170 కిలోమీటర్లు 180 దగ్గర కిలోమీటర్లు అటుపక్క ఇటుపక్క చూస్తే ఏ గ్రామంలో కూడా పండించుకుంటున్నారు రైతులు. ఒక్క రూపాయి లేదు. కానీ దానివల్ల నా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది. ఇవాళ వెడల్పు చేస్తున్నారు. మా దగ్గర కూడా కొంత వెడల్పు చేసేసరికి కనీసం ఒక 60-70 మోటార్లు తీసేసినారు. వాళ్ళు తిరిగి మోటార్ పెట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆటోమేటిక్ గా డ్రై ల్యాండ్ అయిపోయింది. అది అంటే సాగునీరును ఇవ్వకపోగా ఉన్న నీరు తీసేటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో నీకు అసలు యాక్చువల్ గా మేము చెప్పేదంటే ఏమాత్రం ఇప్పుడు ఇంజనీర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. గ్రావిటీ చూస్తారు ఇంజనీర్లు ఎంతసేపు కూడా గ్రావిటీ కోసం కుందూరుకు నీళ్లు ఎదుగుతున్నారు. ఇప్పుడు జిఎన్ఎస్ఎస్ ద్వారా కుందుకు పెన్నా వదిలితే పెన్నా నుంచి సోమశిలకు పోతాయి కదా, సోమశిల పెన్నా మీదనే కదా ఉండేది, మైలవరం పెన్నా మీదనే కదా ఉండేది, అక్కడి నుంచి పంపించచ్చు కదా పెన్నా నదికి. మరి కుందూరు ద్వారానే పెన్నాకి ఎందుకు పంపాలి? కుందూరు ద్వారా ఎంతమంది ఆధారపడినటువంటి వాళ్ళు కర్నూలు కడప జిల్లాలో చాలా మంది ఆధారపడినటువంటి రైతులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీన్ని మనం డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో 10,000 క్యూసెక్కులు కానీ అంతకంటే లోపలనే మాత్రమే కుందూరుకి ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ ఇస్తే మాత్రం కుందూరు పరివార ప్రాంత రైతులందరూ కూడా ఏ విధమైనటువంటి ఉద్యమానికైనా సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి మీరు కూడా ఆలోచించాలి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నేను కూడా ఒక రైతు రిప్రజెంటేటివ్నే.
గ్రామాల్లో ఉన్నటువంటి కక్షల వల్ల, రాజకీయ కార్యక్రమాల వల్ల మనలో ఐకమత్యం దెబ్బతిన్నది. ఐకమత్యం అనేది ఇవాళ రేపు చాలా ముఖ్యం. మన దగ్గర ఐకమత్యం లేకపోవడం వల్ల ఇవాళ అన్నీ చెప్పాడు, ఇంతమంది రావాల్సింది, కావాలైతే ఇంతమంది రావాలి, కానీ ఐకమత్యం ఏదో వస్తారు, ఏడ్చేవాళ్ళ పిల్లలు మా వస్తారు అన్నట్టు పరిస్థితుల్లో ఈ ఐకమత్యం లోపిస్తున్నది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఐకమత్యాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ ఏకమైతే తప్ప ఇది సాధించలేరు. ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి కావాలంటే ఎవరో ఒక 4 మీటింగ్లు పెట్టి చెప్తే రాదు ఒత్తిడి. మనమందరం కూడా అవసరమైతే రోడ్డు ఎక్కాలి, అవసరమైతే ధర్నాలు చేయాలి. అలాంటి పరిస్థితి రావాలి. అలాంటి పరిస్థితి వస్తే తప్ప మనము ఈ యొక్క రాయలసీమ అన్యాయాన్ని మనం ఎదిరించలేని పరిస్థితి. కాబట్టి మిత్రులారా, అందరూ రైతులు ఇప్పుడు మనకు సర్వరాయ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో 3.6 TMC కెపాసిటీ ఉంటే ఇప్పటికీ దానికి నీళ్లు 25,000 ఎకరాలు రావాలంటే 2,000 ఎకరాలు కూడా పడుతుంది సర్వరాయ ప్రాజెక్టు. తర్వాత అట్లాగే వామికొండ ప్రాజెక్ట్ ఉంది, అది 1.66 TMC ఉంటే 35,000 ఎకరాలు దాని కింద పడాలంటే 5,000 ఎకరాలు పడుతుంది మన లెక్కల ప్రకారం. వైటిపాలెం 6 TMCలు, దాని కింద అసలు సరైనటువంటి నగరీ సుజల సేవంతి కాలువలు సరిగా లేకపోవడం వల్ల పైడిపాలెనికి నీళ్లు వస్తున్నాయి. కానీ అంటే ప్రాజెక్ట్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రాజెక్టులన్నీ జలకళ నిండిపోయింది. కరెక్టే, జలకళ బ్రహ్మాండంగా ఇక్కడ కూడా జలకళ ఉంది, కానీ ఉపయోగం ఎక్కడ ఉంది? దాని యూటిలైజేషన్ ఎక్కడ ఉంది? యూటిలైజేషన్ కావాల్సినట్టు ఏంటి? ఇప్పుడు మనకు గుంటె చెప్పాను ఇందాక మీకు, గుంటె నుంచి రక్త ప్రసారం కావాలంటే మెదడుకు సన్న నరాలు ఉంటాయి. ఒక నరం దిగిపోతే పెరాలసిస్ వస్తుంది. అలాంటి పరిస్థితి ఇవాళ మనకి ఎన్నో నరాలు ఉన్నాయి, ఆ నరాలు ఏమీ లేవు. అంటే నరాలంటే ఏంటి? పంట కాలువలు లేవు, కనీసం సబ్ ఛానల్స్ లేవు, మెయిన్ ఛానల్స్ ఉన్నవి కూడా సరే మెయింటెనెన్స్ లేదు. ఇంకా నీళ్ళు ఎలా పడతాయి? రక్తం పారకపోతే శరీరం ఏం పడుతుంది? ముళ్ళ పడుతుంది. అలాగే మనకు కొన్ని లక్షల ఎకరాలు పారాల్సినటువంటి నీళ్లు కనీసం 1.5-2 లక్షల ఎకరాలు కూడా ఎక్కువ నీళ్లు రావడం లేదు. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన శరీరాన్ని బాగు చేసుకోవాలంటే దానికి చికిత్స చేయాలి. చికిత్స చేయాలంటే ఎవరు చేయాలి? డాక్టర్ ఎంత చెప్పినా కూడా మెడిసిన్ వేసుకోవాల్సింది ఎవరు? డాక్టర్లు మెడిసిన్ రాయిస్తారన్నా, మెడిసిన్ వేసుకోవాల్సింది ఎవరు? ఇక్కడ పేషెంట్లు ఎవరు? రైతులు. కాబట్టి రైతు అనేవాడు మేలుకోవాలి, నా శరీరం బాగుపడాలి, నా భూమి బాగుపడాలి, నాకు నీళ్లు రావాలి అనేటువంటి భావన వస్తే తప్ప మన శరీరం బాగుపడదు. కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచన కోరుకుంటున్నాను. చిత్రావతి బ్యాలెన్సింగ్ గారు కొంతవరకు బెటర్ అది. తర్వాత మీకు ఒకటి బ్రహ్మసాగర్లో పేరుకు మాత్రమే ప్రాజెక్టు, కానీ అది దాని కింద కూడా కొన్ని 17.73 క్యూసెక్కులు అయితే అది తెలుగంగకు అనుసంధానం అయినప్పటికీ దాని కింద కూడా కనీసం 1,50,000 ఎకరాలు వాలంటే ఇవాళ మనకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 40,000 ఎకరాలు కూడా వాటలేదు. మరి ఎందుకు ఇది లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనందరం కూడా భూములు పోగొట్టుకొని ఎందుకు? తర్వాత మైలవరం ప్రాజెక్టు మా దగ్గరే ఉందండి. మేము సొంత బాధితులం. నీళ్ళు వస్తున్నాయి, 10 సంవత్సరాల నుంచి నీళ్ళు సరిగా రాలే, 2 సంవత్సరాలకు మైలవరం 2 సంవత్సరాల కింద బాగా నిండింది. మరి నీళ్ళు వస్తాయి అనుకుంటే ఒక్క పంట కాలం లేదు. రాకపోవడం వల్ల రైతులు ఏం చేసినారు? దున్నేసినారు. పంటకాలం లేదు, నీళ్ళు ఎట్లొస్తాయి? వాటిని మళ్ళీ పునరుద్ధరించమని కోరుతున్నాం. దానికి కేవలం 5 కోట్లు ఖర్చు అయితే 25,000 ఎకరాలు పడుతుంది. కేవలం 5 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడితే 25,000 ఎకరాలు పడుతుంది. అలాంటి పరిస్థితి కూడా మనం తీసుకోలేకపోతున్నాం. ఇక రాజోలి ప్రాజెక్ట్ అని మీరు వినింటారు, జోలదరాశి రాజోలి ప్రాజెక్ట్ అని. దాని యొక్క చరిత్ర వింటే మనం రైతులందరం కూడా ఎవరైనా సంతృప్తిగా అనిపిస్తారు. కారణం ఏంటంటే 2008లో రాజశేఖర రెడ్డి గారు దానికి శంకుస్థాపన, ఒక్క నిమిషం చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. అప్పుడు రైతులందరూ కూడా కింద రైతులకు 1,00,000 ఎకరాలు దగ్గర 1,00,000 ఎకరాలు 90,000 ఎకరాలకు 2 పంటలకు నీళ్ళు వస్తాయని ఆనందపడ్డారు. పైన రైతులు సరే భూములు పోతున్నాయి, మా గ్రామాలు పోతున్నాయి, సరే మనకు డబ్బులు ఇస్తారు కదా రాజశేఖర రెడ్డి గారు అని వాళ్ళు సరే త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. అయిపోయింది. 2019 వరకు దాన్ని ఎవరు అనుకోలే. 2019లో మళ్ళీ కొత్త చైర్మన్ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక 2020లో మళ్ళీ ఒకసారి రెండో శంకుస్థాపన చేసిన తర్వాత అయినా పనులు మొదలైనాయా? కాకపోతే నత్తనడకలాగా మీకు కాంపెన్సేషన్ ఇవ్వాలి కదా అని రైతులను కూర్చోబెట్టి చేసి మొత్తం మీద 2021లో కాంపెన్సేషన్ ఇవ్వడానికి రైతులను ఒప్పించారు. మేము 18 లక్షలు కాంపెన్సేషన్ అడిగితే 16 లక్షలకు ఒక విధంగా రాజకీయ నాయకులు ఒప్పుకున్నారు. ప్రభుత్వంలో వచ్చేటప్పుడు కొంతమంది మధ్యవర్తుల ద్వారా అది ఆఖరికి రైతులను ఒత్తిడి చేసి 12.5 లక్షలకు ఒప్పించారు. సరే పాపం అమాయక రైతులు 7,000 ఎకరాలు కానీ 4,000 ఎకరాలు రైతులు దగ్గర వాళ్ళ యొక్క పాస్బుక్ ఇచ్చేసినారు. ఎప్పుడు? 2021లో. అంటే 2021లో వారి భూమి త్యాగం చేశారు. ఇప్పటి వరకు ₹1 డబ్బు రాలేదు. ఆ భూములన్నీ కూడా బ్లాక్ చేసేశారు. తెలుసా మీకు? ఒక్కసారి అక్విజిషన్ అయిన తర్వాత ఆ భూముల్లో అమ్మడానికి లేదు, కొనడానికి లేదు, లోన్ రావు, ఏం రావు. పిల్లలు చదువులకు లేదు డబ్బు, పెళ్లిళ్లకు లేదు డబ్బు. ఇంకొక నాలాంటి వాడు ఏమైనా ఆలోచన చేశాడు, రేపమన్నాడు వస్తారు కదా నెలకాల డబ్బులు వస్తుంది, నాకేముంది ఒక 1,10 ఎకరాలు పోతుంది, 12.5 కోట్లు వస్తాయని పోయి పొద్దుటూరు ఇల్లు కొనుక్కున్నా, అడ్వాన్స్ ఇచ్చిన, అయిపోయా కథం. నా అడ్వాన్స్ ఎన్నికి రాలే? ₹2 రూపాయలు ఒకటి వాడు ఏం కడతావా లేకపోతే సచ్చావా? ఏం చేయాలి?
పిల్ల పెళ్లికి ఒకటి పాపం నా భూమి అమ్ముతా తీసుకుంటే నువ్వు అమ్ముతావే బాగానే ఉంది, నీ గవర్నమెంట్ లెక్కేయలేదు, నీ పేరు మీద భూమి రిజిస్టర్ అయిపోయింది, అక్కడ డబ్బు నీకే వస్తారు కదా, కాబట్టి నీ పత్రాలు నీ చెక్కులు నీ కథ అంతా నువ్వు రాయిచ్చు, అది కూడా నీకు సగమే ఇస్తా, నువ్వు అబద్ధం డబ్బులు ఇచ్చినామని చూస్తాం అని వాడి సతాయికు. ఎట్లా మరి ఆ బిడ్డల పరిస్థితి ఏంటి? మరి పెళ్ళిళ్ళు ఎలా కావాలి, వాళ్ళ చదువులు ఎలా జరగాలి? 4 సంవత్సరాల నుంచి కాంపెన్సేషన్ ఇవ్వకుండా భూములు బ్లాక్ చేసి కనీసం భూములను రిలీజ్ చేయొచ్చు కదా, రిలీజ్ చేయలేదు. దానికి తోడు వాళ్ళు ఏం చేస్తున్నారు పాపం, ఇప్పుడు కుందు వచ్చింది, కుందు కొంత మునిగిపోతుంది, నీళ్లు మునిగిపోతే వాళ్ళు పంటలు వేయడానికి లేదు, అంటే పండించుకోవడానికి వాళ్ళు ఏమంటారు, మీ భూమి మీరు వేసుకుంటున్నారు కదా అంటారు. ఈ పొద్దు పోతారు రేపు పోతారని 10 ముట్టలు ఏరియా వేస్తున్నాడు, 1 ముట్ట ఏరియా వేస్తాడు, ఎందుకంటే పోతాదేమో ఊరికి, ఎందుకు దానికి సత్వం పెట్టాలని. అది పండక దానికి ఆదాయం రాక ఆ రైతుల పరిస్థితి దీనావస్థలో ఉంది. మేము ఆ గ్రామాలన్నీ తిరుగుతున్నాం. వారు ఏంటంటే కేవలం నేను చెప్తున్న వాళ్ళ రాజకీయాలతో గ్రూపులుగా తయారైపోయి ఐకమత్యం లేక వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవరిని అడగాలో తెలియక దీనావస్థలో ఉన్నారు. పెద్ద రైతు పరిస్థితి ఆ విధంగా ఉంది, చిన్న రైతు ఒక రకంగా ఉంది. ఇప్పుడు నేను పోయి చెప్పాను, అయ్యా మీరిద్దరు ఒక గ్రామంలో పక్క ఇట్లా ఉన్నారు, పొరపాటున రేపు గవర్నమెంట్ లోకేష్ ఏమన్నాడు, ఇది చాలా కాస్ట్లీ కాబట్టి దీన్ని కట్టమని చెప్పేసినాడు 5 సంవత్సరాల తర్వాత. ఏంటి ఆ పరిస్థితి? ఒకవేళ సరే మనం ఒత్తిడి చేసి కట్టించామనుకో, మీరిద్దరు పక్కన ఉన్నారు, కొట్లాడుతున్నారు, ఇద్దరు కలిస్తే కదా ఒకవేళ రేపు డబ్బులు కాంపెన్సేషన్ వచ్చి నువ్వు పొద్దుటూరు కూడా ఆయన దమ్ముడు పోతాడు, ఇంక నీకు జీవితంలో మీరు ఇద్దరు కలుసుకోరు. ఎందుకయ్యా కొట్లాటలు అని చెప్తున్నాం మేము, ఇట్లా చెప్తున్నాం, ఎందుకయ్యా కొట్లాటలు, మీరిద్దరు కలుసుకోరు కదా, ఇంకా కాంపెన్సేషన్ వస్తే ఇప్పుడైనా కనీసం ఆలోచించండి అని చెప్తున్నాం. ఆలోచన స్టార్ట్ అయింది, చూడాలి. మీ అందరి సహకారంతో రైతుల యొక్క బాధ తీర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మన రాయలసీమకు గుండెకాయ లాంటిది ఈ హెడ్ రెగ్యులేటర్ ద్వారా వచ్చినటువంటి అన్యాయాన్ని మన ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సినటువంటి విధానాన్ని, విధి విధానాలందరూ కూడా మేధావులు కూర్చొని ఒక తయారు చేస్తే దాన్ని అందరూ కూడా పాటించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు